నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఇలా బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనకు తెలుసుకోబోయేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా సరే కానీ దానం కానీ ఏదైనా మనం పూజ చెప్పేటప్పుడు ఫస్ట్ జాతకం చెక్ చేసుకోండి అని మనం ఆబ్వియస్లీ మనం చెప్పేది అదే. సో ఈరోజు నేను ఏంటంటే పర్టికులర్ చాలామందికి గురుగారు ఇల్లు కట్టాలనుకుంటున్నాం కానీ ఇల్లు కుదరట్లేదు, ఇల్లు నేను ఎన్నో రోజుల నుంచి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కావట్లేదు అనుకుని చాలామంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెమెడీ చెప్తాను. మనం పూజ గదిలో ఒకటి స్థాపన చేయాలి. దాని తర్వాత మనకి రెమెడీ కూడా నేను చెప్తాను. అది మనం చేసినట్టయితే తప్పకుండా ఎవరికైతే ఇల్లు కట్టాలి అన్న ఆశ ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. సో ఈరోజు మనం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా మనకి ఎక్కడైనా సరే కానీ ఒక రెడ్ కలర్ స్టోన్ ఏదైనా న్యాచురల్గా దొరుకుతుందో చూడండి. ఏదైనా సరే కానీ ఆర్టిఫిషియల్దైనా ఏదైనా రెడ్ కలర్ది ఒకటి స్టోన్ తీసుకోండి. రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ ఒకటి తీసుకోండి. ఇది మనం ఏ రోజు తీసుకోవాలి అంటే థర్స్డే రోజు మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. గురువారం రోజు రెడ్ కలర్ స్టోను ఆర్టిఫిషియల్దైనా నో ఇష్యూ. దాంతోపాటు రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ ఒకటి కావాలి, స్క్వేర్ పీస్ ఒకటి. అది తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో కుంకుమ పువ్వు ఉందా, ఒక 11 రూపాయల కాయిన్స్ పెట్టుకోండి, కొన్ని అక్షంతలు పెట్టుకోండి. ఆదివారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి మీ ఇంట్లో ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి మంచిగా ఏదైతే మీరు ఆ ఎరుపు రంగు రత్నాన్ని తీసుకొచ్చారో అది ఆర్టిఫిషియల్ అయినా నో ఇష్యూ, ఏదైనా రెడ్ కలర్ గ్రానైట్ అయినా పర్లేదు, కానీ రెడ్ ఉండాలి. గ్రానైట్ అయినా పర్లేదు, ఆర్టిఫిషియల్ స్టోన్ అయినా పర్లేదు, వేరేది ఏదైనా పర్లేదు, తీసుకురండి. గురువారం రోజు తీసుకొచ్చి ఆదివారం రోజు మంచి దానికి కడిగి దానికి కుంకుమ బొట్టు దానికి ధారణ చేపించి మంచిగా వెల్వెట్ కలర్ క్లాత్ మధ్యలో పెట్టి మంచిగా దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. మీ 11 రూపాయలు అక్కడ పెట్టండి. మీ ఇల్లు ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నారో, నాకు స్థిరాస్తిని నాకు ఒకటి తండ్రి, నాకు ఒక స్థిర గృహాన్ని నాకు ఒకటి ఇవ్వు అతి శీఘ్రంగా అని చెప్పి కోరుకొని ఏదైతే క్లాత్ ఉందో మంచిగా ధూపం దీపం చూపించి ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని మూటలాగా కట్టేసి మీ పూజా గదిలోనే ఈశాన్య మూలలో పెట్టండి. మీ పూజా గదికి ఈశాన్య మూల ఏదైతుందో ఆ మూలకు పెట్టేసేయండి. పెట్టేసి మీరు ప్రతిరోజు ధూపం చూపించేటప్పుడు కొంచెం అక్కడ ధూపం చూపించుకోండి. ఇది మనం చేస్తూ దీంతోపాటు ప్రతి శుక్రవారం రోజు కూడా, ఇది మనం ఆదివారం చేసేసినాం, మళ్ళీ మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ 11 రూపాయలు ఆ రత్నాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్గా గంధం కుంకుమ పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి మళ్ళీ 11 రూపాయలు అక్కడ పెట్టండి. దాని పక్కన పెట్టి మళ్ళీ మూట ఇది చేయాలి. ఇది మనకు ఎప్పుడైతే ఇల్లు కంప్లీట్ అవుతుందో మనం సొంత ఇంట్లోకి వెళ్ళేదాకా అది అక్కడ అలాగే ఉండాలి మన దగ్గర. సో మన సొంత ఇంట్లోకి వెళ్ళినాక మనం అక్కడ కూడా స్థాపన చేసుకొని ఇంకా మనకు స్థిరాస్తి, ఇప్పుడు నాకు ఒక ఇల్లు వచ్చింది, మళ్ళీ ఒక బండి ఉంటే మంచి ఒక కారు ఉంటే బాగుండు, పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఉంటే బాగుండు, అట్లా నీకు ఏ కోరుకుందో ఆ యొక్క వ్యక్తి, నీకు సమస్య తీర్చే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తితో చెప్పుకో అక్కడ నీకు స్థిరంగా ఏది కావాలనుకున్నా. సో దాని తర్వాత ఫ్రైడే కనీసం ఒక 5 శుక్రవారాలు ఎవరైనా సరే కానీ ఒకటే వ్యక్తికి ఏదైనా టెంపుల్ దగ్గరైనా చూడండి, ఏదైనా సిగ్నల్ దగ్గరైనా చూడండి, లేదా మీ ఇంటి దగ్గర అయినా సరే కానీ ఎవరైనా కొంచెం వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 5 మనకి పూరీలు చేయండి. ఆలు సాగ్ అంటాం, బేసన్ పిండి వేసి ఆలు ఎల్లో కలర్ది సాగ్ చేస్తాం. అది చేసి ఒక 5 పూరీలు ఆ సాగ్ అనేది తీసుకెళ్ళి ఆ వ్యక్తికి 5 వారాలు ఒకటే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ సొంత ఇల్లు ఏదైతే ఆలోచన ఉందో కట్టుకోవాలి లేదా కొనాలి అన్నది తప్పకుండా ఆ యొక్క తండ్రి దయ వల్ల, మీ ఇష్ట దైవము ఆ యొక్క నవగ్రహాలలో రవిగ్రహ అనుగ్రహం వల్ల కూడా మీకు ఆ కోరిక నెరవేరితే పూర్తి అవకాశాలు ఉన్నాయి. కానీ పూర్తి భక్తి శ్రద్ధతో చేయండి. తప్పకుండా సొంత గృహ నిర్మాణం చేసుకోవడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి.